అబ్దుల్ కలాం అంటే ఓ శాస్త్రవేత్తనో ఓ మాజీ రాష్ట్రపతి అనో చెబితే సరిపోదు. ఆయన అంతకంటే చాలా ఎక్కువే. తన ప్రసంగాలతో సందేశాలతో యువతకు రోల్ మోడల్ అయ్యారు. కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చారు. ఆయన జీవితంలో విశేషాల్ని ఒక్కసారి స్పృశిద్దాం. ఎక్కడో తమిళనాడులోని రామేశ్వరంలో పేపర్ బాయ్గా మొదలైన కలాం జీవితం నిరాశ నిస్పృహలో కూరుకుపోయే యువతకు స్ఫూర్తి మంత్రమే. ఆయన జీవితంలో ప్రతి దశ ఎన్నో చైతన్య పాఠాలు నేర్పుతుంది. చిన్నప్పటి నుంచి కష్టపడే మనస్తత్వం అలవాటు చేసుకున్న కలాం తన జీవితంలో ఎక్కడా వెనుతిరిగి చూడలేదు. చిన్నతనంలో పేదరికం వల్ల చదువుపై అంత శ్రద్ధ చూపని కలాం తన తండ్రి పడుతున్న కష్టాల్ని చూసి చలించిపోయాడు. పేపర్ బాయ్గా మారాడు. ఇంటింటికి తిరిగి పేపర్ వేస్తూ తన కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచాడు. చదువులో రాణిస్తూ తన అసలు జీవిత గమ్యాన్ని ప్రారంభించారు. డిగ్రీ పట్టా అందుకున్న దగ్గర నుంచి ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లారు. కాని పరిస్థితుల దృష్ట్యా సైంటిస్టుగా మారారు. చిన్న వయసులోనే ఎన్నో మైలురాళ్లను దాటుకుని క్షిపణి ప్రయోగాల్లో మంచి శాస్త్రవేత్తగా అందరి ప్రశంసలు అందుకుని తన ప్రసంగాలతో ఎంతో మంది విద్యార్థులకు ఆదర్శమయ్యారు. దేశ దేశాలు తిరిగి తనకున్న విజ్ఞానాన్ని విద్యార్థులతో పంచుకుంటూ నిత్య విద్యార్థిగా మారారు కలాం. ఒక్క మాటలో చెప్పాలంటే కలాం జీవితం విద్యార్థులందరికీ రోల్ మోడల్.